జబ్బు ఇడిచి పూర్వం డాక్టర్లు చెప్పేవారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పే పరిస్థితులు లేరు. బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఉందా, టెస్ట్ చేస్తే బీపీ ఉందా, లేకపోతే మనకి క్యాన్సర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు తెలుస్తాయి. పూర్వం నాటు వైద్యం చేసుకుని రోజులు పోయి అదేదో వైద్యం ఇచ్చేది మాకు ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకునే వాళ్ళు. అది కాదు, ఇప్పుడు మంచి మిషనరీ వచ్చింది. ఆ మిషన్ కూడా పశువుల కోసం కూడా వచ్చింది. ఇవాళ ఇక మీ పశువులు తీసుకొచ్చేందుకు టెస్ట్లు కూడా పెట్టించాను నేను. ఏంటి టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆవు తాలు మూత్రం టెస్ట్ చేస్తారు, ఇక్కడ ఆవు పేడలో కూడా ఏ లోపం ఉందో తెలిసిపోతుంది. ఆ టెస్ట్ కూడా పెట్టాం. ఈవేళ వీళ్ళని మటు చేయించండి. ఇక్కడ ఉంటారు, సాయంత్రం ఉంటారు, నేను చెప్తాను ఉంచమని చెప్పాను. తనకి పాలు, ఆవు ఇచ్చే పాలు ఉంటాయి. ఆ పాలలో కూడా జెన్యూన్ పాలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా తేడా ఉందా ఆ గేదెల లోపం వల్ల అని చెప్తే ఆవు పాలు కూడా టెస్ట్ చేసుకుని ఇష్టం వచ్చింది, జెన్యూన్గా ఉందా లేదని. అంటే ఇవన్నీ టెస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ చేసే టెస్టులు కానీ మీరు బయటకు వెళ్ళి చేసుకుంటే ఒక్కో టెస్ట్కి 2,000 రూపాయలు అవుతుంది. 1,800 నుంచి 2,000 అవుతుంది మీరు కానీ బయటకు వెళ్ళి చేసుకుంటే. ఇవాళ పైసా ఖర్చు లేకుండా చేయమని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసాం. కొంచెం ఉపయోగించుకోండి. లేదు మేము ఉపయోగించుకోమని పోతే మేము ఏం చేయలేం కదా. అవకాశం వచ్చింది కాబట్టి మీరు సొంతంగా చేయించుకోవాలంటే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 2,000 రూపాయలు ఖర్చు లేకుండా ఇక్కడ చేసి ఏర్పాటు చేసాం. రెండోదండి, ఈవేళ ఎవరైనా వెళ్ళకపోతే నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో కూడా టెస్టింగ్ మిషన్ పెట్టాం. మార్కెట్ యార్డ్లో టెస్టింగ్ మిషన్ కూడా పెట్టాం. ల్యాబ్ పెట్టాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫ్రీయేనా? అక్కడ ఫ్రీయే, పైసా ఖర్చు అవ్వదు. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి దీన్ని రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దాన్ని సాధ్యం మటుకు ఉపయోగించుకోండి. ఇప్పుడు చెప్పారు భారతదేశంలో ఎక్కువ రైతులు పాల కేంద్రం మీద వచ్చే డబ్బులతో హ్యాపీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సెంటర్ల ద్వారా ఇంకా కొన్ని సెంటర్లు సరిగ్గా పనిచేయట్లేదు, కానీ బ్రహ్మాండంగా పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో ఇక్కడ పాలకేంద్రం ప్రెసిడెంట్ మళ్ళీ మన చంద్రబాబు గారితో మాట్లాడి సైరాజ్ దగ్గర ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొకటమ్మా. రెండోది ఏంటంటే వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నేను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా తిరిగినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఇవాళ మనం కూలీలు దొరకట్లేదు, వ్యవసాయానికి చాలా ప్రాబ్లం ఉంది. ఎలాగైతే ప్రాబ్లం ఎలాగంటే ఈవేళ మిషన్లు వచ్చాయమ్మా, గొయ్యిలు తీసి మిషన్లు వచ్చాయి. మొన్న వెస్ట్ గోదావరిలో ఊరు వెళ్తే ఒక అమ్మాయి బాగా అయితే డిగ్రీ చదువుకుందాం, ఈ అమ్మాయి వయసు ఉంటుంది. ఆ అమ్మాయి ట్రాక్టర్ ఎక్కి ఒక మిషన్ నడుపుతుంది పొలంలో. నేను చూడడానికి వెళ్ళాను. ఆ చెప్తే ఉడిసేస్తుంది మిషన్, కరెక్ట్గా లైన్ ఉడిసికెళ్ళిపోతుంది. మనుషులు లేదు, ఇప్పుడు మిషన్ ఉడిసేస్తుంది. ఒక అమ్మాయి నడుపుతుంది. ఒక అమ్మాయి పిండి ఇలా జల్లుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు డ్రోన్ వచ్చింది. దాంట్లో పిండి వేసేసి బట్టలు నొక్కితే పొలం మొత్తం డ్రోనే వేసేస్తుంది. తర్వాత పురుగు పడుతుంది పొలానికి. తెగులు పడినప్పుడు మనం స్ప్రే కొడతాం, భుజాన చేసుకొని ఇలా స్ప్రే కొట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అవసరంలే, గట్టు మీద కూర్చొని బట్టలు నొక్కితే మొత్తం స్ప్రే కొట్టుకొని వెళ్ళిపోతుంది. కోత మిషన్ వచ్చింది, అది కూడా చూసాను వెస్ట్ గోదావరిలో. ఆ కోత మిషన్ కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్క కోసుకుంటూ వెళ్ళిపోతుంది, ఒక పక్క ధాన్యం వచ్చేస్తున్న పక్కకి. అక్కడే మళ్ళీ కుప్ప పెట్టడం, ధాన్యం వచ్చడం ఏం లేవు. అటువంటి మిషన్లు వచ్చాయి. అయితే నేను ఏమంటానంటే మిమ్మల్ని, ప్రతి మిషన్ ప్రతి వాళ్ళు కొనుక్కోలేము. ప్రతి